నమస్తే అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నలబిం వ్లాగ్స్. మీకోసం ఒక కొత్త ఐటెం తీసుకొచ్చేసండి. రెగ్యులర్ స్నాక్ ఐటమే, రోడ్ సైడ్ బండి మీద దొరికే ఆనియన్ పకోడా. ఒకే ఒక చిన్న ఐటెం వల్ల మనకి ఇంట్లో చేసుకున్న దానికి బయట దొరికేదానికి తేడా అనేది వచ్చేస్తుంది. అదేంటి ఇప్పుడు చూసేద్దాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్ పకోడా కాబట్టి ఎక్కువ వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసేసుకోండి. మీ కారానికి తగ్గట్టు, కారం తక్కువ తినేవాళ్ళు 1-2 వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 4 వేసుకోండి, పచ్చిమిర్చిలో ఉండే కారాన్ని బట్టి. ఓకే, కట్ చేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసేసుకుందాం. కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, చేతులు కట్ అయిపోతాయి. వంట చేసేటప్పుడు ధ్యాస వేరే దగ్గర ఉండకూడదు. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు చాలా కట్టర్స్ వచ్చేసాయి వెజిటబుల్ కట్ చేసుకోవడానికి, డిఫరెంట్గా అవైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఉల్లిపాయ పకోడాకి ఎలా కట్ చేసుకుంటారో అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో పచ్చిమిర్చి వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్ వేసేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్, మీ ఇష్టం అండి, మీకు ఎంత ఘాటు కావాలంటే అంత. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకుందాం, రుచికి తగ్గినట్టు. ముందు తక్కువే వేసుకోండి, ఒకటేసారి వేసేసుకున్నారంటే తర్వాత ఏం చేయలేం. గరం మసాలా, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం మొగ్గ 3 దోరగా వేయించుకొని చేసుకున్న పొడి అండి. అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. బియ్యం పిండి అండి. ఒక 4 స్పూన్స్ అట్లా పట్టి ఉంటుంది. ఇప్పుడు చేతికి పని పెడదాం. చక్కగా ఇవన్నీ కలిసిపోయేలాగా మీ చేతులతో మంచిగా కలుపుకోండి. స్పూన్లు వాడద్దు. ఉల్లిపాయ మొత్తాన్ని కలిపి బాగా కలుపుకోవాలి. దీంట్లో 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి కలుపుతున్నాను. ముందుగానే శనగపిండి వేసుకోరండి, ఎందుకంటే వాటర్ మళ్ళీ వేసేసామంటే జావ్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఇట్లా కలుపుకోవడం వల్ల, ఉప్పు వేసి అన్నీ వేసి కలుపుకుంటున్నాం కదా, దానివల్ల వాటర్ అనేది బయటకు వస్తుంది. సో తర్వాత శనగపిండి వేసుకుంటే మనకి వాటర్ ఎంత పట్టేది ఏందనేది అర్థమవుతుంది. ఇందులో లాస్ట్లో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేయడం వల్లనే రోడ్ సైడ్ పకోడీ వచ్చినట్టుగా గుల్లగా వస్తుంది. ఒక 1.5 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. శనగపిండి కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఏమైనా వాటర్ అవసరమైతే అప్పుడు కొంచెం చూసి కొద్దిగానే చపాతీ పిండికి ఎట్లాగైతే కలుపుకుంటామో అలా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. డీప్ ఫ్రై అయిపోయింది. కొంచెంగా చిన్నగా చూసుకొని జాగ్రత్తగా ఆయిల్ మీద పడకుండా పకోడీ వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల, పిండిలో కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేయటం వల్ల ఆ గుల్ల అనేది వస్తుంది పకోడీకి. మరీ ఎక్కువగా వేసుకోకండి, పాడైపోతుంది. పిండిని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు నేను కలిపిన సైజ్ పిండికి అయితే మాత్రం ఒక 2 స్పూన్స్ అట్లా వేసాను. 2.5 స్పూను కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ అయినా వేసుకోవచ్చు, 3 స్పూన్స్ అయినా. అంతకని మరీ అతిగా వేయద్దు. ఏదైనా కూడా మరీ అతిగా వేస్తే దాని రుచి
రూపం రెండు మారిపోతాయి. జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. కొంచెం తగ్గించి వేసుకున్న ఏదైనా సరే, అది ఉప్పు కానీ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా తగ్గించేసుకున్న బాగానే ఉంటుంది, కానీ మరీ ఎక్కువ వేసేసుకున్నామంటే బాగోదు. కావాలనుకుంటే ఎవరైనా పిండి కలుపుకునేటప్పుడు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేను కారం బదులు ఎక్స్ట్రా పచ్చిమిర్చి వేసుకున్నాను, అందుకే కారం వేయలేదు. వేయకుండానే గంటి పెట్టి కలబెట్టద్దండి, ఎందుకంటే పాడైపోతాయి. కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవడానికి ట్రై చేయండి. చిన్నగా తిప్పుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. మరీ డార్క్గా వచ్చేంత వరకు ఉంచమాకండి, కావాల్సిన కలర్ వచ్చేంత వరకు. దానికంటే కొంచెం తక్కువ కలర్, డార్క్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడు తీసేసేయండి, రెడ్ గోల్డెన్. మరి బ్రౌన్ వచ్చేదాకా ఉంచకండి, ఎందుకంటే ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కొంచెం సేపటికి కలర్ మారిపోతాయి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. కలబెట్టుకునేటప్పుడు వేయకుండానే కలపకండి, పాడైపోతే. చూడండి కలర్ మారింది. ఇంకొంచెం గోల్డెన్ కలర్, డార్క్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత తీసేద్దాం. తర్వాత ఇంకా డార్క్ కలర్ మారిపోతుంది. ఓకే, ఇప్పుడు తీసేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎలా ఉంది ఆ కలర్. తర్వాత చూడండి బయట కలర్, రోడ్డు మీద దొరికే పకోడీ కలర్లో వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ వాయి వేసేసుకుంటున్నాను. తీసిన తర్వాత మళ్ళీ వేసేటప్పుడు ఒక 1 minute ఆయిల్ హీట్ అవ్వనివ్వండి, వెంటనే వేసేస్తారు. అలా కాకుండా ఒక 1 minute ఆగి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వేసుకోండి. మంట సిమ్లోనే పెట్టుకొని, మాడిపోతుంది, లేదంటే ఉడకవు. అందుకని ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇలాంటివి రకరకాలుగా చేసి పెడుతూ ఉంటే బెటర్. బయట కొనుక్కొని అవి హైజీనిక్గా ఉండవు, ఎందుకండి చెప్పండి. అదే కొంచెం టైం స్పెండ్ చేసి ఇంట్లో చేసుకున్నాం అనుకో, ఇంట్లో అందరూ కూర్చొని తినచ్చు కదా చక్కగా కలిసి. ఓకే, నెక్స్ట్ తిప్పేసుకుంటున్నా. ఓకే, వేడి వేడి పకోడీ రెడీ. చూడండి బయటలాగే ఉంది కదా అచ్చం. మనమైతే ఇంట్లో చాలా క్లీన్గా నీట్గా చేసుకుంటాం, బయట అందరూ బాగా చేయరని కాదు, ఎలా చేస్తారో తెలియదు కదా, అందుకని. ఓకే, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డిష్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.